శ్రీమాత్రే నమః. గుడిలో ఇలా చేస్తే మీ కోరికను ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనకు ఉండేటువంటి కష్టాలను తీర్చడానికి ఎక్కువగా మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము. మన కష్టాల నుండి త్వరగా విముక్తి కలగడం కోసం, ప్రశాంతమైన మనసు కోసం భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. అయితే దేవుడు మన కోరికను విని, మన బాధలను తగ్గించాలంటే మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. దేవాలయంలో ఆ నియమాలు పాటిస్తే మీరు కోరుకున్న కోరికలు నేరుగా ఆ దేవుని వద్దకు చేరుతాయి. తద్వారా మీ కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. దేవాలయానికి వెళ్ళి ప్రదర్శనలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు. దేవాలయంలోకి వెళ్ళి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటే ధ్వజస్తంభం స్వామి రూపమే. నెమ్మదిగా దేవుడిని మనసుతో స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని చేతులతో అద్ది నమస్కరిస్తుంటారు. కానీ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదక్షిణ చేయాలి. దేవుని కనులారా చూసి ఆ తర్వాత కనులు మూసుకుని దేవునికి నమస్కరిస్తూ మీ కోరికను నెరవేర్చమని ప్రార్థించాలి. శివాలయమునకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కొని తర్వాత శివదర్శనం చేసుకోవాలి. దేవాలయంలో దర్శనమయ్యాక తప్పకుండా తీర్థం, శతగోపురం తప్పక తీసుకోవాలి. శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి. పూజారి శతగోపురం పెట్టేటప్పుడు తల వంచి మనసులో మీ కోరికను కోరుకోవాలి. ఇది చాలామందికి తెలియని విషయం. ఇలా కోరుకున్న కోరిక నేరుగా దేవుని పాదాల చెంతకు వెళ్తుంది. తీర్థం తీసుకున్నప్పుడు 3 సార్లు విడివిడిగా కూర్చొని తీసుకోవాలి. వెంటనే 3 సార్లు తీసుకోకూడదు. తీర్థం తీసుకోవటం వల్ల చేయి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకుని చేతిని నీటితో శుభ్రంగా చేసుకోవాలి. మనం ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి. విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే దేవుని ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని గుర్తించండి. గుడికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చి గడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయని కొట్టే రావాలి. దేవాలయంలో నేతిని దీపారాధన చేస్తే చాలు సౌభాగ్యాలు కలుగుతాయి. శివాలయంలో నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం ఉండదు. దేవాలయంలో వెలిగిస్తే ధనం, సౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి. దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. ముఖ్యంగా మహిళలు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి. అలాగే తలలో ఖచ్చితంగా పూలు పెట్టుకొని వెళ్ళాలి. మహిళలు ఆలయంలోకి జుట్టు విరబూసుకుని ప్రవేశించరాదు. ముఖ్యంగా శుభ్రమైన వస్త్రములు మాత్రమే ధరించాలి. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో అస్సలు వెళ్ళరాదు. మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించడం మంచి సాంప్రదాయం. అరటి పండును దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోయి డబ్బు మీ చేతికి వస్తుందని కృష్ణ పురాణంలో పేర్కొన్నారు. దేవుడు గుడికి శంఖం దానం చేయటం వల్ల సిరి సంపదలను దేవుడు అందిస్తాడని విశ్వాసం. అలాగే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది. ఆలయంలో అన్నదానం చేయటం వల్ల రాబోయే మీ 10 తరాల వారికి మంచి జరుగుతుంది. సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి వెళ్ళాలి. అలా వెళితే శరీరం మొత్తం శుద్ధిగా ఉంచుకుని దర్శనం చేసుకున్నట్లు. ఆలయంలోకి తలపాగా ధరించి వెళ్ళరాదు. దేవుడికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. గుడి పూజారికి కానుకలు ఇవ్వాలి అన్న నియమం ఏమీ లేదు. కానీ దైవ సేవకునికి నీకు తోచినంత మనస్ఫూర్తిగా ధర్మం చేయటంలో తప్పు ఏమీ లేదు. ఆలయంలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత
మనం అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే దేవుణ్ణి స్మరించాలి. శివుడి ఆలయాలకు దర్శించినప్పుడు సాధారణంగా ప్రదర్శనలు చేయకూడదు. శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదర్శన మాత్రమే చేయాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. చక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. దేవుడికి వీపు భాగంగా మనం కూర్చొని చూపించకూడదు. ఇక శివాలయానికి వెళ్ళిన వారు శివుడికి నందిని మధ్యలో నడవరాదు. ఏ దేవాలయంలోనైనా తప్పకుండా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో అయితే కనీసం 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. శివాలయంలో లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో కేవలం చండీశ్వర ప్రదక్షిణ మాత్రమే చేయాలి. చండీశ్వర ప్రదక్షిణ చేస్తే అది 10,000 ప్రదక్షిణలతో సమానం అవుతుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. దేవాలయంలో భగవంతుని ఎదుట మన కష్టాలను చెప్పుకొని కంటనీరు పెట్టకూడదు. మనం చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు, ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన మనసు ధ్యాస అంతా లోపల ఉన్న భగవంతుని మీద మాత్రమే తప్ప ఇతరత్ర విషయాలపై ఉండకూడదు. ఇక వినాయకుడి గుడికి వెళ్ళేటప్పుడు గరికమాలను తీసుకుని వెళ్ళాలి. గరిక పాలను ప్రతి శుక్రవారం వినాయకుని సమర్పిస్తే కోరికలు తీరటమే కాకుండా మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను తీసుకువెళ్తే ఏవైనా బాధలు ఉంటే అవి వెంటనే తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసిమాలతో వెళ్ళాలి. గుడికి వెళ్ళే ప్రతి భక్తుడు గుడిలో ఉన్నంతసేపు తన మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఆలయంలోకి ప్రవేశించిన తరువాత వస్త్రంతో కానీ ఏదైనా టవల్తో కానీ మన శరీరాన్ని కప్పుకోవాలి. ఎవరైతే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వారికి సకల దేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. అలాగే శనివారం రోజు రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గంజి వస్త్రాలు వేసుకుని దేవాలయంలోకి ప్రవేశించి దేవుడిని దర్శించకూడదు. గుడి బయట యాచకులు ఉన్నట్లయితే వారికి ఏదో విధంగా సహాయం చేయాలి. ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన ప్రసాదాన్ని గుడి బయట పంచితే చాలా మంచిది. గుడి లోపల పెద్దగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు. అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పసుపు, కుంకుమలు, దానిమ్మ పండు, ఎర్రటి పూలను తీసుకెళితే మంచిది. దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. భారీగా అలంకరణలు చేసుకుని దేవాలయానికి వెళ్ళకూడదు. అక్కడ మన ఆడంబరాలు, స్థాయి, అంతస్తులు చూపించుకునే విధంగా ప్రవర్తించకూడదు.